ట్రంప్ ఇంతలా రెచ్చిపోయారు? ఎందుకు ఎక్కడైనా ట్రంప్ ఈగో ఏమైనా హర్ట్ అయిందా? అంటే చాలామంది కొంతమంది కామెంట్ చేస్తున్నారు. రీసెంట్గా ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో జరిగిన చర్చ సందర్భంగా మోదీ ఎక్కడా కూడా ట్రంప్ ప్రస్తావన తీసుకురాలేదు. 25-26 సార్లు భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపాను అని చెప్పి ట్రంప్ పదే పదే చెప్తున్నా మోదీ చాలా మౌనంగా ఉన్నారు. ఇందరికున్న గట్స్ కూడా మోదీకి లేవు అని చెప్పి రాహుల్ కామెంట్ చేశారు కదా. ఏంటి రాహుల్ ఇండైరెక్ట్గా ఏమైనా ట్రంప్ని రెచ్చగొట్టారా? ఆ కారణంగానే ఇప్పుడు ఈ 25% టారిఫ్లా? ఎస్ అండి. మనం ఒకటి గమనించాలి. ట్రంప్ ఇప్పటికీ 30 సార్లు 29 నుంచి 30 సార్లు చెప్తున్నాడు. ఎప్పటి నుంచి? ఈ మే 7, 8వ తారీఖులు 10వ తారీఖు సీజ్ ఫైర్ అయిన రోజు నుంచి తన సోషల్ ట్రూత్ అని ఏ సందర్భం వచ్చినా, బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళినా, సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ అక్కడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రతి సందర్భంలో ఒకటి భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని ఆపింది నేనే, ట్రేడ్ని బయట వేసాను, ఎరేసాను, వాళ్ళిద్దరు లొంగారు, పాకిస్తాన్ గ్రేటెస్ట్ కంట్రీ, ఇండియా గ్రేటు, పాకిస్తాన్ ఎక్కడ, ఇండియా ఎక్కడ, ఈ విధంగా చెబుతూనే ఉంటాడు. భారతదేశంలో అపోజిషన్ పార్టీలు క్రిటిసైజ్ చేస్తున్నాయి. ఏమని? ఈ ట్రంప్ సీజ్ ఫైర్ అనేదాన్ని ట్రంప్ వైట్ హౌస్ నుంచి ఎందుకు రావాలి, ఇండియా నుంచి రావాలి కదా. అసలు ట్రంప్కి ఏమని భారత పాకిస్తాన్ యుద్ధం నేను ఆపేశానంటే కేవలం గెలిచే సందర్భంలో ట్రంప్ మాటిని, ట్రంప్ బెదిరింపులకు లొంగి మోడీ ప్రభుత్వం యుద్ధాన్ని ఆపేసింది అనేది అక్యూజేషన్ చేస్తున్నారు, ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంలో ఈ భారత పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఇప్పుడు భారత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరిగే సమయంలో రాహుల్ గాంధీ ట్రంప్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ లైర్ అని విమర్శించారు. రాహుల్ గాంధీ ట్రంప్ పేరు తీసి భారతదేశంలో లోక్సభలో అధినేత అంటే సభాపక్ష నేత, అపోజిషన్ పార్టీ లీడరు ట్రంప్ ఈజ్ ఏ బిగ్ లయర్ అని చెప్పి, ఇలాంటి ట్రంప్కి ఇందిరాగాంధీ ఒకప్పుడు గట్స్ చూపించినట్టు మోడీ చెప్పలేకపోతున్నారు అని విమర్శించారు. దీనికి ప్రతిస్పందనగా భారత విదేశాంగ మంత్రి చెప్పారు. ఏమని? ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ ప్రమేయం లేదు, ఎవరి ప్రమేయం లేదు, నో లీడర్ ఇంటర్వీనెడ్ బిట్వీన్ ఇండియా పాకిస్తాన్ ఎట్ దట్ టైం. పాకిస్తాన్ లొంగిపోతే మేము ఒప్పుకున్నాం, యుద్ధాన్ని ఆపాం, ప్రపంచ శాంతికి అని ఇండియా చెప్తుంది. కానీ మోడీ 1 గంట 40 నిమిషాల సమయంలో లోక్సభలో మాట్లాడితే చాలా పెద్ద ఇంపార్టెంట్ అండి. అంతకుముందు మోడీ ఎక్కడ మాట్లాడారనేది ఇంపార్టెంట్ కాదు, లోక్సభలో మాట్లాడిందే ఇంపార్టెంట్. ఏం మాట్లాడారు? ఈ మనకి జూలై 29వ తారీఖున ఈ మోడీ మాట్లాడుతూ ఎక్కడా కూడా ట్రంప్ ప్రస్తావన తీసుకురాలేదు. ఇది ట్రంప్కి పెద్ద హ్యూమిలేషన్ అండి, ఏ గ్రేట్ ఇన్సినేషన్ ఎగ్నెస్ట్ ట్రంప్. ఏం చెప్తాను, 30 సార్లు ఆయన ఈ బార్క్డ్ అనమాట, ఈ మురిగాడు. భారత్ పాకిస్తాన్ యుద్ధం నేను ఆపిస్తాను, ఇండియా పట్టించుకోలేదు. ఇక్కడ మోడీ గారు అసలు ట్రంప్ పేరు కూడా తీయకుండా నో లీడర్, నో కంట్రీస్ స్టేట్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్ ఇంటర్వ్యూనండి, ఎవ్వరూ కూడా ఇన్వాల్వ్ అవ్వలేదంటే ట్రంప్ లేడని భారత ప్రైమ్ మినిస్టర్ ఇండైరెక్ట్గా ట్రంప్ అని చెప్పుతూ కొట్టినట్టు అయిపోయింది. అంటే అపోజిషన్ పార్టీ రాహుల్ గాంధీ చెప్పారు, ఈయన చెప్పారు, ఎక్కడ ట్రంప్ భారత పాకిస్తాన్ యుద్ధంలో లేరు. ఇది ట్రంప్కి చిర్రెత్తిపోయిందనమాట. ఆయన హర్ట్ ఈజీగా అయిపోతాడు, ఈజీగా హర్ట్ అయిపోతాడు, అది అందరికీ తెలిసిందే. హర్ట్ అయిపోయాడు. వెంటనే మోడీ తర్వాత 2వ రోజు ఆంక్షలు విధించేశాడు. ఇప్పుడు ఆయన అంటే రాహుల్ గాంధీ భారత పార్లమెంట్లో నన్ను ఎవరో పొగడలేదు, అందరూ నన్ను తిట్టారు, అసలు భారత పాకిస్తాన్ యుద్ధంలో ట్రంప్ ఉన్నాడు, ఈయన వల్ల యుద్ధం ఆగిందని భారతదేశం అంటే ట్రంప్కి వచ్చే ప్రయోజనం ఏంటి? అసలు ఇది ఊహించాలండి. అసలు భారత పాకిస్తాన్ యుద్ధంలో ట్రంప్ చాలా కీలక పాత్ర పోషించాడు. వెరీ థ్యాంక్ యూ ట్రంప్ అని ఇండియా అందనుకోండి. ఏం జరిగిద్దో తెలుసా? ట్రంప్కి వెంటనే నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చేస్తుంది. ఎందుకంటే 2 అణ్వస్త్రాల దేశం మధ్య యుద్ధం ఆపాపడం. ట్రంప్ లక్ష్యమే నోబెల్ పీస్ ప్రైజ్ కొట్టడం. అది ఆయన లక్ష్యం, ఇంకా జీవితంలో మిగిలి ఉన్నది. అది కొట్టాలంటే ఇండియా పాకిస్తాన్ అసిమ్ మున్నీర్ ప్రపోజ్ చేశాడు. ఒక నియంత లాంటోడు, టెర్రరిస్ట్ హెడ్ లాంటోడు ఆడు ప్రపోజ్ చేశాడు ట్రంప్కి పీస్ ప్రైజ్ ఇమ్మని. తర్వాత ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్, ఆయన ఇప్పుడు ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ మనకి ఎంత ఫ్రెండ్ అయినా ఇజ్రాయెల్ చేసేది ఘోరాలు. అక్కడ ఒక 40,000 మంది పిల్లల్ని, స్త్రీని చంపేసింది. సో వాళ్ళిద్దరికి వ్యాలిడిటీ లేని వాళ్ళు ట్రంప్కి ఈరోజు నోబెల్ పీస్ ప్రైజ్కి వెళ్ళారు. ఎవరైనా ఇస్తారని నోబెల్ పీస్ ప్రైజ్? అసిమ్ మున్నీర్ ప్రపోజ్ చేస్తే, నెతన్యాహు ప్రపోజ్ చేస్తే ఎవరైనా నోబెల్ ప్రైజ్ ఇస్తారా? కానీ ఇండియా పాకిస్తాన్ మధ్యలో ట్రంప్ ఉన్నాడు, ఆయన చాలా కీలక పాత్ర పోషించాడు, మొత్తం ఉండదని ఒక్క మాట అంటే నోబెల్ ప్రైజ్. అది హర్ట్ అయ్యాడు ఇప్పుడు ఆయన. సో రాహుల్ గాంధీ వల్ల హర్ట్ అయ్యారు, ట్రంప్ వల్ల ఇంకా ఎక్కువ హర్ట్ అయ్యాడు. భారతదేశం పట్టించుకుంటలే, భారతదేశ ప్రజలు కూడా అమెరికాని పట్టించుకోరు ఈ విషయంలో. నేను ఇందాక చెప్పాను, రష్యన్ అనే పట్టించుకుంటారు కానీ అమెరికాని నమ్మరు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని అస్సలా నమ్మరు. కాబట్టి ట్రంప్ హర్ట్ అయిపోయాడు. అందుకని ఆంక్షలు ఎట్టి పరిస్థితులు విధించాడు. కానీ ఇండియా మాకు ఫ్రెండు, మోడీ నాకు ఫ్రెండ్ అని ఎందుకు చెప్తారంటే భారతదేశం అవసరం ఉంది కాబట్టి.
భారతదేశంతో చాలా తీవ్రమైన, భారతదేశాన్ని ఎక్కువ రెచ్చగొట్టకుండా ఆయన చేసేస్తున్నాడు. ఆమె పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్, రష్యా ఆయిల్ కొనే కంపెనీల మీద ఆంక్షలు విధించడం, ఇరాన్తో మనం కొనే ఆయిల్ కంపెనీల మీద ఆంక్షలు విధించడం చాలా తీవ్రమైన ప్రమాదం. సో ట్రంప్ విషయంలో ఇండియా అనేది చాలా సుస్పష్టంగా ఉంది, అపోజిషన్ పార్టీలు అన్నీ. కాకపోతే అపోజిషన్ పార్టీలు ఈరోజు మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. ఏమైంది, ఆంక్షలు విధించాడైనా, నువ్వేమో మౌనంగా ఉంటున్నారు మోడీ గారు, మరి ఏమైంది, మీ దౌత్యం ఏంటని ఇక్కడ రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ చాలా భయంకరంగా ఫైర్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే ఈయన ట్రంప్తో దౌత్యం ఉండదు, ట్రంప్తో వార్లే ఉంటాయి. ఆ ట్రంప్ దౌత్యం చేయడు. అలాంటి ట్రంప్తో ట్రేడ్ డీల్ కుదరలేదంటే అందులో విచిత్రం ఏమి లేదు అపోజిషన్ పార్టీలు. కానీ ఇండియా ఎంత తెలివిగా డిప్లొమసీ చేసినా, ఎంత మౌనంగా చేసినా, ట్రంప్ అనే వ్యక్తిత్వం వల్ల ట్రేడ్ డీల్ కుదరలేదు. కాబట్టి ఇండియాలో అపోజిషన్ పార్టీలు క్రిటిసైజ్ చేయడం తప్పు లేకపోయినా ప్రభుత్వం చెప్పవలసిన, సంజయ్జీ చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే భారతీయులు అందరికీ తెలుసు ట్రంప్ ఎలాంటివాడు. కాబట్టి ట్రంప్ని ఎక్కువగా, అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే మనం కూడా ట్రంప్కి ఎవరో ఒకరితోటి ఏదో ఒక ఎన్జిఓలతోనో ట్రంప్కి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని ఒకటి నామినేట్ చేయించి పాడేసి ఓకే ఏదో కూల్ చేసేస్తే ట్రంప్ ట్రేడ్ డీల్ 2 రోజులు అయిపోతుంది. ట్రంప్కి ఏముండదు, డిప్లొమాటిక్ చెప్తాడు ట్రేడ్ డీల్ కుదిరిచేసుకోండి అంటాడు, ఆయన అడిగేది కూడా లేదు. కానీ ఇలాంటి విషయాలు మనం చేయలేం. అసిమునీర్ నెతన్యాహులా, ఇది ఒక పెద్ద దేశం, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. దీనికి ఒక వాయిస్ ఉంది, వాయిస్ ఆఫ్ ది థర్డ్ వరల్డ్ నేషన్స్, ద బిగ్గెస్ట్ వాయిస్ ఇన్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఇలాంటి సందర్భంలో ట్రంప్ను కూల్ చేయడానికి మనం వెళ్ళవలసిన అవసరం లేదు. ట్రంప్కి అవసరమైతే వస్తారో లేకపోతే లేదు. సో ఏదేమైనా రాహుల్ గాంధీ గారు వీళ్ళందరూ అపోజిషన్ పార్టీలు ట్రంప్ను మాట్లాడేటప్పుడు కాస్త కూల్గా మాట్లాడితే భారతదేశం దౌత్యం చేయడం ఈజీ అవుతుంది. ఎంజీరావు గారు, రష్యా